హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే మనం ఎప్పటి నుంచో మొలకల ద్రావణం వేసుకుంటే బాగా యూరియా డిఏపి కన్నా బాగా పచ్చదనం, బాగా గ్రోత్, కొత్త చిగుర్లు, కొత్త వేర్లు చాలా బాగుంటుందని చెప్పుకుంటా ఉన్నాం కదా. అయితే మొలకల ద్రావణం తయారీ వీడియో నేను ఇంతకు ముందు కూడా ఒకసారి పెట్టడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో, సునందనం మన దీంట్లోనే. మళ్ళీ ఇంకొకసారి మీ అందరి కోసం చేస్తున్నామండి. అయితే ఇప్పుడు అంతకు ముందు నేను గోధుమలు, సోయాబీన్స్ అవి చేసి ఉన్నాను. అప్పుడు కూడా సోయాబీన్స్ అనుకుంటా. ఇప్పుడు కూడా మేము సోయాబీన్స్ తోనే చేస్తా ఉన్నాను నేను. మేము సోయాబీన్స్ ని ఇందులో నానబెట్టుకోవడం జరిగిందండి. చూడండి, ఇవి నానబెట్టుకున్నటువంటి సోయాబీన్ విత్తనాలు. సోయాబీన్స్, ఈ సోయాబీన్స్ కి మనకు మొలకలు రావు, ఎందుకంటే ఈ మురిగిపోయిన వాసన వస్తాయి. కట్టినా గానీ దీనికి మొలకలు రావు, మట్టిలో వేసినప్పుడు మొలకలు వస్తాయి. కాబట్టి వీటిని నానబెట్టుకొని డైరెక్ట్ మనం చేసుకోవచ్చు. నానినప్పుడు కూడా మనకి ఏమైతుందంటే ఈ ప్రోటీన్ అంతా ఇంకా మొలక వచ్చే స్టేజ్కి వెళ్తుంది. కాబట్టి ఇందులో మొత్తం ప్రోటీనే ఉంటుంది సోయాబీన్స్ లో, అందరికీ తెలిసిన విషయమే. వీటిని ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ నానినప్పుడు మొలక దశకు దగ్గరగా ఉంటది కాబట్టి ఆ ప్రోటీన్ అంతా అమైనో యాసిడ్స్ గా డివైడ్ అయిపోతుంది. అమైనో యాసిడ్స్ ఆర్ నథింగ్ బట్, మళ్ళీ అమైనో యాసిడ్స్ అంటే నైట్రోజన్, కార్బన్ అవే ఉంటాయి. సో నైట్రోజన్ అంటే మనకు యూరియా వేసేది నైట్రోజన్ కోసమే. కాబట్టి దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటది కాబట్టి ఇవి వేసినప్పుడు చాలా పచ్చదనం బాగా వస్తుంది. మనకు సివిఆర్ సార్ కూడా చెప్తా ఉంటారు, మొలకల ద్రావణంలో గోధుమలు, సోయాబీన్స్ రెండు కలిపి వాడచ్చు, సోయాబీన్స్ వాడచ్చు. ఇందులో ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మొక్కకు పెస్ట్, దోమ, తర్వాత రెక్కల పురుగులు అవి కూడా అవి చేసినప్పుడు అట్రాక్ట్ ఎక్కువ అవ్వకుండా ఉంటాయి, రిపెలెంట్ గా యాక్ట్ చేస్తుంది ఇది అని చెప్పడం జరిగింది. వీటిని మనము ఈ యొక్క పల్వరైజర్, ఇది పల్వరైజర్ అండి, పల్వరైజర్ అంటారు. ఇది పల్వరైజర్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటది, అల్లం పేస్ట్ దానికి వాడుకోవడానికి పేస్ట్ లాగా వస్తుంది ఏది చేసినా. ఇందులో వేసుకొని మనము, ఇది 3HP మోటార్ది, బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇందులో వేసుకొని మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకుంటాం. ఆ పేస్ట్ మనం ఇందులో ఆల్రెడీ ఇప్పుడు పట్టుకోవడం జరిగింది కదా. ఈ పేస్ట్ చూడండి ఎలా ఉందో. మనం ఈ విధంగా దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా పేస్ట్ వచ్చింది, చూసారు కదా. ఇది మొత్తం గ్రైండ్ చేస్తే మనకు ఇది సోయాబీన్స్ ని పట్టినప్పుడు వచ్చినటువంటి పేస్ట్. సోయాబీన్స్ ని గ్రైండ్ చేసినప్పుడు మనకు ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. దీన్ని వడగట్టుకొని మనం స్ప్రే చేసుకోవాలి. వడగట్టుకోవడం కూడా అందరికీ తెలిసిందే, బట్ చూపిస్తాను నేను మీకు. అయితే మనం 200 లీటర్ల నీళ్ళకి మనం 2 కేజీలు నానబెట్టిన సోయాబీన్స్ కానీ మొలకలు కానీ వాటిని వేసుకోవచ్చు. దీన్ని మీకు వడగడతాను నేను ఇప్పుడు, వడగట్టి చూపిస్తాను. ఆ బకెట్లో వడగడతా. సో ఎట్లా అంటే మనకు 200 లీటర్ల నీళ్ళకి 2 కేజీల లెక్క అన్నట్టు. 2 కేజీలు అంటే మనం 2 కేజీలు వేసుకున్నప్పుడు కొందరు నీళ్ళు ఎన్ని వేసుకోవాలమ్మా అంటే, ఎంత ఒక కేజీకి ఎన్ని నీళ్ళు వేసుకొని చేసుకోవాలంటే అది మన కన్వీనియన్స్. మేమైతే 1 కేజీకి 3 లీటర్ల నీళ్లు లాగా వేసి వడగట్టుకుంటాము. ఇది పేస్ట్ కొంచెం రఫ్గా ఉంది. సో ఈ విధంగా చేత్తో ఇలా అనుకుంటూ వాటర్ పోసుకుంటూ వడగట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం పని ఎక్కువే ఉంటుంది కానీ రిజల్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఓర్పుతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నట్టు, చాలా మంచి రిజల్ట్ వస్తాయి అన్నట్టు. ఈ విధంగా చేత్తో కలుపుతూ మనం దీన్ని అంతా కూడా ఏమీ లేకుండా పిప్పిగా చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి నీళ్లు మనకు తెల్లగా వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒకసారి నీళ్లు పోసుకొని పిసుక్కుంటూ ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకరు ఉంటే ఇంకో చేత్తో నీళ్లు పోస్తా ఉంటే మనం ఈ విధంగా కలిపేసుకొని ఇలా పిసికేసుకుంటూ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆ రసం అంతా దిగిపోతుంది, ఓన్లీ పిప్పి మాత్రమే మిగులుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం పిండేసుకొని
ఈ పిప్పిని అంతా కూడా పక్కన తీసి పెట్టుకుంటాం. వరి చేనులు అలాంటివి అయితే వరి పొలంలో ఈ పిప్పిని అన్నది చల్లడం జరుగుతుంది. ఇలా పిప్పి ఉంటుంది కదా, ఈ పిప్పి వస్తుంది కదా, ఈ పిప్పిని వరి పొలంలో వాటిలో చల్లుకుంటే చాలా బాగా మనకు ఏమంటారు, నాటినప్పుడు వరి నాటిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత మనం మొలకల ద్రావణం స్ప్రే చేసి తర్వాత ఈ పిప్పి ప్లస్ దీనికి మొలకల ద్రావణం కూడా కలుపుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా పిప్పినంతా తీసుకొని పిండుకొని, పిప్పి కదా వరి చేనులో అయితే వరి పొలంలో వేసేసుకుంటాం, లేదు అంటే మనం ఎరువులో వేసుకోవాలి. ఇంకా ఇది మళ్ళీ డీకంపోజ్ అయిపోతుంది ఎరువులో. మేమైతే ఇంకా ఎరువులో వేస్తాం. కోళ్ళు అలా ఉన్న వాళ్ళైతే ఈ పిప్పినంతా కూడా కోళ్ళకి వేయచ్చు, దానికి కూడా ఫుడ్ మంచి ఫుడ్ అవుతుంది. చూడండి, ఇది ఇంకా పిప్పి తప్ప ఏమీ లేదు, ఈ తెల్లదంతా వచ్చేస్తుంది. ఈ దాని తోలు అది మాత్రమే ఉంది. ఇలా చేసుకున్న మొలకల ద్రావణాన్ని మనం 200 లీటర్ల నీళ్ళల్లో వేసుకొని స్ప్రే చేసుకుంటాం. కాకపోతే కావాల్సింది మనకు 2 కేజీల మొలకలు. చూడండి ఇది ఎలా ఉందో, ఎంత చిక్కగా ఉందో, మిల్క్ లాగా ఉంది కదా, చూడండి పాలలాగా ఉంది చిక్కగా. అంటే 1 కేజీకి మీరు 3 లీటర్ల వరకు నీళ్ళు వేసుకొని వడగట్టుకోవచ్చు. అంటే 3 లీటర్లు 1 కేజీకి పక్కన పెట్టుకుంటే అవి మనం గ్రైండ్ చేసినప్పుడు ప్లస్ వడగట్టుకోవడానికి ఆ 3 లీటర్లను వాడుకోవచ్చు. అప్పుడు మీరు అందాజుగా వేసుకోవచ్చు. అయితే అండి, మనము ఫిల్టర్ చేసుకున్న తర్వాత మొలకల ద్రావణం ఈ విధంగా వస్తుంది మనకు, చాలా మిల్కీగా. అంటే మనం ఏ గింజలు వేసుకున్నా, ఇలా సోయాబీన్స్ తో చేసుకున్నాం, తర్వాత మీరు దీనిలాగా గోధుమలతో వేసుకోవచ్చు. మీకు పండినవి ఉంటే మీరు పెసర్లు, మినుములు, తర్వాత ఇవి ఉంటాయి కదా బొబ్బెర్లు, వాటితో దేనితోటైనా చేసుకోవచ్చు. ప్రోటీన్ కంటెంట్ ఉన్నవి ఏవైనా కానీ మొలక గట్టి చేసుకోవచ్చు. కొందరు నవధాన్యాలు, కొందరు సప్తధాన్య అంకుర కషాయం అంటారు. అంకురాలు అంటే మొలకలు అన్నట్టు, సో అది కూడా మొలకల ద్రావణమే. ఇట్లా ఏ దాంతైనా చేసుకోవచ్చు. అయితే చాలా మంది అడిగే డౌట్ ఏంది అంటే 1 లీటర్కి ఎంత వేయాలి మేడం అని. మనం అనుకున్నది ఏంటి అంటే 200 లీటర్లకి 2 కేజీల మొలకలు అంటే అప్పుడు అర్థం ఏంటి, 100 లీటర్లకి 1 కేజీ అంటే దాన్ని డివైడ్ చేసుకుంటే ఏమైతుంది, 1 లీటర్కి 10 గ్రాముల మొలకలు. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు ఇప్పుడు టెర్రస్ గార్డెన్ వాళ్ళు ఉంటారు, మేడం మాకు 50 లీటర్లే పడతాయంటే మీరు 50 × 10 అంటే 500 గ్రాములు అట్లా వేసుకొని అందాజుగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనము లిక్విడ్ వాటర్ వడగట్టుకునేటప్పుడు మన ఇష్టం, మనం ఎంత నీళ్ళైనా వేసుకొని వడగట్టుకోవచ్చు, బట్ దాన్ని అంతా దాంట్లో వేసుకోవాలి. బట్ దీనికి ఏంటి క్యాలిక్యులేషన్ అంటే 1 లీటర్కి 10 గ్రాముల గింజలు, విత్తనాలు, దాన్ని మొలక కట్టుకొని మనం చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాల పంటలకు అన్ని స్టేజెస్ లో ఇవ్వచ్చు. అయితే ఇంకా మీకు పిలక శాతం రావడానికి, దుబ్బు శాతం ఎక్కువ, చిగుర్లు, కొమ్మలు, పూత దశలో, పూతలో ఉన్నప్పుడు ఫ్రూట్ సెట్ కావడానికి ఈ యొక్క మొలకల ద్రావణం అన్నది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో నైట్రోజన్ అన్నది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఏంటి అంటే మొలక దశలో ప్రతి విత్తనంలో గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్లు, గ్రోత్ ప్రమోటింగ్ ఎంజైమ్లు ఉంటాయి. ఇవి న్యాచురల్ గా మొక్కలోనే ఉంటాయి కాబట్టి మనం ఎక్కడి నుంచో తయారు చేసి ఇవ్వట్లేదు, ఈ యొక్క విత్తనంలోనే ఉంటాయి కాబట్టి అవి ఆ మొక్కకు అందినప్పుడు అవి చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి. అది కూడా రీజన్ అన్నట్టు. కొత్త వేర్లు వస్తాయి, కొత్త చిగుర్లు వస్తాయి, ఇదంతా కారణం. మళ్ళీ పచ్చదనం పెరుగుతుంది నైట్రోజన్ ఉండడం వల్ల, ఫ్రూట్ సెట్ అవుతుంది, జింకు, మెగ్నీషియం, అవి అన్ని న్యూట్రియంట్స్ కూడా ఒక్కొక్క రకమైన విత్తనాలలో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఆ మొక్కకు అందుతాయి. అయితే ఇది ఒకటి అర్థం చేసుకోండి, 1 లీటర్ నీళ్లకు 10 గ్రాములు విత్తనాలు చేసుకొని మొలక చేసుకొని వేసుకోవాలి. ఆ అందాజుతో మీకు ఎన్ని లీటర్లు నీళ్లు పడతాయి, ఎన్ని కేజీలు కావాలి అన్నది మీరు చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ కొందరికి వీలు కాదు, మాకు ఇప్పుడు చాలా పెద్దది, ఇది 65 ఎకరాలు అనుకోండి, మేము ఇంత దానికి రోజు మాకు మొలకలు ప్రతి ఎకరాకు 2 ఎకరాలు చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకే మేము ఏం చేసుకుంటామంటే ఒక్కసారే 1 కింటా నానబెట్టేస్తాం. 1 కింటా విత్తనాలు అంటే 100 కేజీలు నానబెట్టి కంటిన్యూగా గ్రైండ్ చేసి అందులో బెల్లం వేసి పెడతాం. బెల్లం వేసి 2 డేస్ ఉన్నాక మంచిగా అది మగ్గుతుంది, ఈ పేస్ట్ కూడా బాగా మెత్తబడుతుంది. బెల్లం వేసిన తర్వాత 2 రోజుల తర్వాత దాన్ని మొత్తాన్ని వడగట్టుకుంటాం. వడగట్టుకొని ఒక డ్రమ్ లో ఉంచుకుంటాం. దాన్ని మనం ఎంత నీళ్ళు వచ్చినా, ఎన్ని మొలకలు వేసినాం అందాజు చూసుకొని అన్ని లీటర్లు, 200 లీటర్లకు ఇన్ని పోస్తే ఇంత అవుతుంది, 10 గ్రామ్స్ మొలకలు ఇంతలో ఉన్నాయి అన్న అందాజు తోటి మేము వేసుకుంటాం అన్నట్టు. అట్లా వేసుకొని అట్లా చేసినప్పుడు ఎక్కువ రోజులు, మనకు 15 నుంచి 20 రోజులు కూడా స్టాక్ ఉంటుంది ఇది. ఎందుకంటే బెల్లం వేసినా కూడా బాగా పులుస్తుంది. ఎందుకంటే వీటిలో కూడా ఇప్పుడు మీకు ఐడియా ఉందో లేదో,
పాలు చేస్తూ ఉంటారు, నువ్వులతో పాలు, తర్వాత సోయాబీన్తో పాలు చేసి మీకు ఏమంటారు పన్నీరు అలాంటి చేస్తూ ఉంటారు. సో పాలు లాగానే ఇది బాగా పులుస్తుంది మనం బెల్లం వేసి పెడితే. అప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి అప్పుడు మనం తక్కువ చేయాలి. అప్పుడు మనం 1 ఎకరాకు 2 కేజీలు మొలకలు వేసేది వారం దాటిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, వారం రోజులు దాటిన తర్వాత 1 కేజీ మొలకలతో తయారైన ద్రావణం మాత్రమే వేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 ఎకరాకు కొడతాం, వారం ముందే తయారు చేసుకున్నాం అనుకో, అప్పుడు 2 కేజీల బదులు 1 కేజీ మొలకలే సరిపోతాయి. లేదు అంటే ఎందుకంటే పులుస్తుంది కాబట్టి అది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. లేత ఆకులు అవి ఉంటే మాడిపోతాయి. ఇది మళ్ళీ మాకు చెప్పలేదు మేడం అని అనకండి ఎవరు, ఇదైతే గమనించుకోండి. బట్ బాగా పనిచేస్తుంది. ఈ విధంగా వేసుకోవాలండి అన్నిటికీ. బెల్లం వచ్చేసి 1 కేజీకి మీరు 1/2 కేజీ బెల్లం వేసుకోవచ్చు. మీరు 2 రోజులు పెట్టడానికి బాగా ఫర్మెంట్ అవుతుంది కాబట్టి. ఇలా ఫ్రెష్గా చేసినా బాగుంటుంది, అలా చేసుకున్నా బాగుంటుంది. అలా చేసినప్పుడు కొందరు రైతులు నాకు చెప్పడం జరిగింది, వరిలో ఆ అగ్గి తెగులు అలా వస్తుంది కదా, డిసీజ్ మొత్తం పోయింది మేడం, అదంతా పోయి ఎర్రదనం పోయి పచ్చగా బాగా వచ్చింది అని చెప్పడం జరిగింది. సో చాలా బాగుంటుందండి ఫ్రెష్గా చేసుకున్న. డ్రిప్పులో కూడా ఇవ్వచ్చండి. డ్రిప్పులో ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. స్ప్రే ప్లస్ డ్రిప్ ఇస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది అండి మన మొలకల ద్రావణం తయారీ, వాడుకునే పద్ధతులు. అందరికీ ఇళ్లలో ఏదో ఒక రకమైన విత్తనాలు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి టెర్రస్ గార్డెన్ కానీ వీళ్ళకైనా గ్రోత్ రావట్లే మేడం అంటారు. ఇది చేస్తే తప్పకుండా గ్రోత్ వస్తుంది, పచ్చదనం వస్తుంది అన్నట్టు. అందరూ వాడుకోగలరు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనండి. మళ్ళీ వచ్చే వారం మీకు ఎప్పుడు లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు వచ్చినప్పుడు ఎవ్రీ వీక్ మనం లైవ్ సెషన్ కూడా యూట్యూబ్ లైవ్ పెడుతున్నాం. ఇంకా డౌట్లు ఉంటే అక్కడ మీరు రేస్ చేసి అడగచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.